పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధిని కొనసాగించుము, నీ స్వరమును వినిపింపచేయుము, నీ మాటలను ప్రకటించము. నీ మందిరము, నీ సన్నిధానమే, నీ ప్రజలము ఆశపడుతున్నాము. మా హృదయములు నిరీక్షణతోను, నీ మాటలతోనూ, ధైర్యముతోను, నీ స్వస్థతలతోనూ, బలముతోనూ, నీ కృపతోనూ నింపమని ప్రార్థన చేస్తున్నా. ఆ విడుదలను కలగచేయండి. చెరసాల నుండి, బంధకముల నుంచి, సంఖ్యల నుంచి, అప్పుల నుంచి, రోగముల నుంచి, భవిష్యత్తు గురించిన భయముల నుండి, అంతటిని నుంచి విడుదలను దయచేయండి, విడుదలను దయచేయండి. ఉద్యోగములనివ్వండి. ఆశతో, ఆసక్తితో దీని నిమిత్తము నీ సన్నిధిలో విన్నపములు చేయుచున్నాము. వాటన్నింటినీ నీవు విడుదల చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. నమ్ముచున్నామయ్యా, నమ్ముచున్నాము తండ్రి. నీ ఆత్మచేత నీ బిడ్డలను నీవు దర్శించమని దేవా, నీ వెలుగు, నీ ధైర్యము, నీ శక్తి పొందుకున్నాను. నీ బిడ్డలను తాకము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ హాలిడేస్కి, వెకేషన్స్కి బాగా టూర్లు వేసినట్టుంటారు అందరూ కూడా. కృపా కటాక్షములను పేరును బట్టి ఎరిగి ఉన్నటువంటి దేవుడు, నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు మన అందరికీ ఆయన కలుగజేయాలి, ఇవ్వాలి అనుకుంటున్నది ఆయన సన్నిధి. ఆయన మంచితనమునంతటినీ కొనసాగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గత వారములలో మనం ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. దేర్ ఈస్ ఎవ్రీథింగ్. ఆయన సన్నిధిలో నీకు కావలసిన ప్రతి ఒక్కటి ఉన్నది. గట్టిగా చెప్దాం, నాకు కావలసిన ప్రతీది ఆయన సన్నిధిలో ఉన్నది. ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఆరోగ్యం ఉన్నది, బలం ఉన్నది, సన్నిధి ఉన్నది. కావలసిన ప్రతీది కూడా ఎక్కడ ఉన్నది? ఆయన సన్నిధిలోనే ఉన్నది. హల్లెలూయా. ఆయన సన్నిధిని మనము ఎప్పుడు కలిగి ఉండాలి అనేటువంటి ద కాన్షియస్నెస్, ఆ యొక్క మనస్సాక్షి, ఆ యొక్క ఆలోచన మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఆయన సన్నిధి నువ్వు ప్రార్థన గదికి మాత్రమే పరిమితం చేయవద్దు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, కొంతకాలం క్రితం నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక చోటికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటేనే అక్కడ దేవుని సన్నిధి నాకు విడుదల చేయబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాడిని ఒక చోట. అండ్ ఆ చోటని ఇంకా మనకు ఆత్మీయంగా అంతగా వెలుగు లేనప్పుడు, ఆ జ్ఞానము లేనప్పుడు, ఆ ఒక్క చోటలోనే నేను వెళితే నాకు ప్రార్థన, దేవుని సన్నిధి వస్తుంది. ఆ ఒక్క చోట నేను మోకాళ్ళ దగ్గర కూర్చుంటేనే, లేకపోతే పలానా చోటకి వెళ్ళి నేను వాక్యము చదివితేనే, లేకపోతే ప్రార్థన చేసుకుంటేనే, ఎస్ దట్ ఈస్ గుడ్, అది మంచిది. ఒక చోటును ప్రత్యేకపరచుకునటం మంచిది. అందుకని యేసయ్య కూడా అంటాడు, రహస్యమందు చూచుచున్నటువంటి నీ తండ్రి యొద్దకెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని. హల్లెలూయా. తలుపు కామన్గా తలుపు ఎందుకు వేసుకుంటామండి మనము? బయట వాళ్ళందరూ ఊరికేనే వచ్చి డిస్టర్బ్ చేయకూడదని, బయట ఉండే కుక్కలు, నక్కలు, పిల్లులు, ఏవి కూడా కోతులు కానీ లోపలికి రాకోకుండా, డిస్టర్బెన్స్ అనేటువంటిది లేకుండా ఏం చేయాలి? వాటిని తలుపేసుకుంటాం. టు ప్రొటెక్ట్ అస్, మనల్ని మనం కాపాడుకోవడానికి, మన ప్రైవసీని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తుంటాము? తలుపేసుకుంటాం. హల్లెలూయా. యేసయ్య కూడా అదే చెబుతున్నాడు, నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా. ఎవరుండాలి? నువ్వు నేను ఉండాలి. ఎవరు మనకు డిస్టర్బెన్స్ కలగజేయకూడదు. హల్లెలూయా. అందుకని ఆయన ఏమంటున్నాడనంటే, టేక్ వన్ ప్లేస్. అని అంత మాత్రమే కాదు, ఆ చోటికి ఆయనను పరిమితం చేయవద్దు. ఆ చోట నుంచి నువ్వు బయటికి వచ్చినా, ప్రార్థనలోంచి బయటికి వచ్చినా, నువ్వు వెళ్తూ ఉంటున్నా, నడుస్తూ ఉంటున్నా, ఇంట్లో ఉంటున్నా, వ్యాపారంలో ఉంటున్నా, ఉద్యోగంలో ఉంటున్నా, ఎప్పుడూ కూడా నీకు ఏ విధమైనటువంటి మనస్సాక్షి ఉండాలి అని అంటే, ఆలోచనలు ఉండాలని అంటే, యేసయ్య నాతో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యను నేను కలిగి ఉన్నాను. ఐఎమ్ క్యారీయింగ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని నేను ఎల్లప్పుడూ మోసుకొనే ఉంటాను అనేటువంటి ఆలోచన రీతి మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఆలోచన రీతి, ఆ మనస్సాక్షి నీలో ఉంటుందో ఏమవుతుందో తెలుసా? నువ్వెప్పుడు దేవునితో కన్వర్జేషన్లో ఉంటావు. ఎప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటావు, ప్రభువా ఇది చేయాలా వద్దా, ఇలాగెళ్ళాలా
వెళ్ళకూడదా, ఇది మాట్లాడాలా మాట్లాడకూడదా, ప్రభువా ఇలాగ చేస్తే మంచిదా మంచిది కాదా అనేటువంటి మాటలు నీకు దేవునికి మధ్య ఎప్పుడు కూడా ఆ కన్వర్జేషన్, ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అలాగ జరుగుతూ ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో ఆయన యొక్క సన్నిధిని నువ్వు మోసుకొనుచూ వెళుతూ ఉన్నట్లు, ఆయన నీతో ఉన్నాడు అని నీకు తెలియకుండానే నీ సబ్కాన్షియస్ మైండ్లో, నీ యొక్క మనస్సులో, నీ యొక్క ఆత్మలో అది నిన్ను నింపబడుతూ ఆ ఆలోచనలు నీవు కలిగి ఉండి ముందుకు వెళుతూ ఉండడము. హల్లెలూయా. కారు కానీ బైక్ కానీ ఏదైనా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో ఎలాగుంటుంది అని అంటే, 1 నెల 2 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి నేను బస్ స్టాండ్కి అనుకున్నాను అనుకోండి, ఆ పక్కన ఎవడొస్తున్నాడో, ఈ పక్కన ఎవడొస్తున్నాడో, ముందర ఎవడొస్తున్నాడో, వెనకలు ఎవడొస్తున్నాడో చాలా ఆలోచించుకుంటూ, చాలా స్లోగా, చాలా జాగ్రత్తగా, హల్లెలూయా, ఆలోచించుకుంటూ వెళ్తాం. ఒక 2 సంవత్సరాల తర్వాత అంతే జాగ్రత్తతో, అంతే భయముతో వెళ్తావా నువ్వు? వెళ్ళవా? ఎందుకు? నీకు బాగా అలవాటు అయిపోయింది. హల్లెలూయా. నీకు డ్రైవింగ్ బాగా వచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు కళ్ళు మూసుకొని కూడా తోలేయగలవు. ఇంకా పక్కన ఫోన్లో స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు, నేర్చుకునేటప్పుడు సెల్ ఫోన్ పక్కన మోగితే ఆపదాన్ని ఫోకస్ పెట్టలేకపోతున్నా. హల్లెలూయా. బాగా నేర్చుకున్నటువంటి తర్వాత సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని ఆ పక్కన ఈ పక్కన చూసుకుంటా ఏం చేస్తుంటాం మనము? అవునా కదా? ఆలోచించండి. హల్లెలూయా. అంటే ఏంటి నేను తెలియజేయాలనుకుంటున్నానంటే, వెన్ యూ నో ద డ్రైవింగ్ వెరీ వెల్, నీవెప్పుడైతే నీ యొక్క ప్రయాణమును చక్కగా నేర్చుకుని ఉంటావో, నీవు ఎక్కువగా నువ్వు వేరే ఏ ఆలోచనలు ఉన్నా కూడా నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో, నీ యొక్క ఇన్నర్, నీ యొక్క లోపట దాని గురించినటువంటి భావన, ఆలోచన, లేకపోతే దానికి సంబంధించినటువంటి పరిస్థితులంతా నీకు తెలియకుండా నేను గమనిస్తూనే ఉంటావు. అవునా కాదా? ఆలోచించండి. హల్లెలూయా. అలాగనే దేవుని సన్నిధిలో బ్రతకడం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి అలాగ లోతుగా మనం అలవాటు పడిపోవాలి. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటిది? కొత్తలో అయితే దేవుని స్వరాన్ని వినడానికి మనం జాగ్రత్తగా వెతుకుతూ వెళుతూ నేర్చుకుంటూ వెళ్తాం. బైబిల్ చదవడం నేర్చుకుంటాం, వాక్యము ధ్యానము చేయడం నేర్చుకుంటాం, దేవుని స్వరాన్ని వినడం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం, దేవుని చిత్తం అదా కాదా అని పరీక్షించుకోవడానికి అనేకమైన మార్గాలను వెతుకుతాం. అయితే నీ యొక్క ఆత్మీయ జీవితము ఆయనలో, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో, ఆయనతో ప్రైవేట్గా, ఆయన యొక్క ఫెలోషిప్లో, ఆయన యొక్క సహవాసములో నీవు ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటావో, హల్లెలూయా, నీవు చేసేదంతా కూడా దేవుని చిత్తముగానే మార్చబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి? ఆ విధమైనటువంటి జీవిత శైలి మనలో ఎప్పుడు కూడా ఆత్మచేత అంటుకట్టపడుచు, ఆయనలో ఎదుగుచు, ఆయనతో లోతుగా నాటబడుచు, ఆయనలో ఎదుగుచు, పైకి ఎదుగుచు, లోపలికి నాటబడుతూ ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళేటువంటి ఆత్మీయ జీవిత శైలి మనము కలిగి ఉండాలి. ఇట్స్ ప్రాక్టీస్. అది నీవు ఒక్క రోజుతో వచ్చేది కాదు, ఇంకా చెప్పాలంటే 1 సంవత్సరంతో కూడా వచ్చేది కాదు. మన జీవిత కాలం అంతా కూడా ఆయనతో కొనసాగుతూ వెళ్ళేటువంటి జీవిత శైలి అది. అటువంటి జీవిత శైలి నీ జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందనంటే, యూ డోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. నీవు దేనిని గురించి కూడా భయపడవు, దేనిని గురించి కూడా ఆలోచన చెయ్యవు, దేనిని గురించి కూడా ఒత్తిడి ఎక్కువ ఆలోచించవు. ఎందుకంటే ఆయన సన్నిధిలోనికి నువ్వు వెళ్ళి కూర్చోగానే ఏమవుతుందో తెలుసా? ప్రభువా నీ సన్నిధిలో నేనున్నాను, దేనికి నేను భయపడను అనే ధైర్యం నీకు కలుగుతుంది. నిశ్చలమైనటువంటి నిబ్బరము నీకు కలుగుతుంది. ఆలోచన, ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా నేను ఎంత మాత్రము భయపడను. ఎందుకంటే నాలో యేసు ఉన్నాడు, నన్ను నడిపించేవాడు యేసు. నేను దేనికి భయపడను. ఎదురుగా ఉండేటువంటి పర్వతములు కూడా మైనం వలె ఆయన సన్నిధిలో కరిగిపోతాయి. హల్లెలూయా. ఒక పర్వతం ఉన్నది, నీకు సమస్య అనే పర్వతం ఉన్నది. యేసు సన్నిధిని నువ్వు మోసుకొని వెళ్తున్నావని అంటే ఆయన సన్నిధిలో ఆ సమస్య అనే పర్వతం మైనము వలె కరిగిపోతుందంట. హల్లెలూయా. నువ్వు యేసును మోసుకొని వెళ్తున్నావు అని అంటే, యేసు సన్నిధి నీలో ఉన్నట్లయితే పర్వతములు ఎత్తబడి సముద్రమున ముంచబడతాయి. హల్లెలూయా. ఆయన సన్నిధిని వెతకడము మొదలు పెట్టండి. ఆశ కలిగి ఉండండి. ఎక్కువ ఇష్టపడాలి. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, ఏం చేయాలి? దేవుని సన్నిధిని కొనసాగించాలని అంటే ఆలోచన నీకున్నదా? అలాగైతే విను, నువ్వు చెబుతాను. ఏంటంటే, ప్రభువా చెప్పు, నువ్వు బయటికి వెళ్ళాడు, ప్రభువా పనికి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు రా. హల్లెలూయా. నేను ఉంటున్నాను ప్రభువా, నాతో మాట్లాడుతూ ఉండు. అన్న ఎట్లా మాట్లాడతాడన్నా? నువ్వు ప్రయత్నించయ్యా.
హల్లెలూయా. నువ్వు ప్రయత్నించు, నువ్వు అడుగు యేసుని, నాతో పాటు యేసయ్యారా, నా పనిలో నాకు సహాయం చెయ్యి, నాకు బలమునివ్వు, నాకు శక్తినివ్వు, నాతో మాట్లాడు. నువ్వు ఏ పని చేస్తూ ఉంటున్నా, నువ్వు ఏ స్వీపింగ్ పని చేస్తూ ఉంటున్నా, లేకపోతే ఏ చిన్న పని చేస్తూ ఉంటున్నా, దేవా నువ్వు నాతో ఉండు, నాకు జ్ఞానము నివ్వు, నన్ను నడిపించు ప్రభా, ప్రమాదముల నుంచి నువ్వు తప్పించు, నీ చిత్తమైతేనే జరిగించు, నీ చిత్తము కాకపోతే కొట్టివేయి, నీ ఆలోచన అయితేనే జరిగించు, లేకపోతే తొలగించు. హల్లెలూయా. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిని నీవు ప్రతిరోజు కూడా అనుభవిస్తూ, దానిని డెవలప్ చేస్తూ, దానిని ప్రకటిస్తూ, దానిలో ఉంటూ, బ్రతుకుతూ ముందుకు వెళ్ళాలి. ఎంత గమనించండి, ఈ యొక్క జీవితము చాలా చాలా స్వల్పమైనది. ఏంటండి? చాలా చాలా స్వల్పమైనది. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం చెప్పండి భూమి పైన? చెప్పండి, ఒక లెక్క చెప్పండి, ఎంతో కొంత మీకు తెలిసిన లెక్క చెప్పండి. ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు గట్టిగా చెప్పండి. బైబిల్ చెప్తా అది 120 ఏళ్ళు. అన్నేళ్ళు మనం బతకం, వేరే సంగతి పక్కన పెడదాము. హల్లెలూయా. పోనీ ఒక ఇంచుమించుగా యావరేజ్గా 80 ఏళ్ళు వేసుకుందామా? 80 ఏళ్ళ 100 ఏళ్ళు వేసుకుందామా? 100 ఏళ్ళు వేసుకుందామా? ఓకే, బతుకుదాంలే, 100 ఏళ్ళు వేసుకుందాం, బతుకుదాము. ఓకే. సర్వే ప్రకారము 25 ఏళ్ళు నిద్రకి వెళ్ళిపోతుందంట. ఎన్ని సంవత్సరాలు? ఎన్నేళ్ళు? 20 నుంచి 25 ఏళ్ళు నిద్రకి వెళ్ళిపోతుంది. ఎన్ని వెళ్ళిపోయినాయి? ఇంకా 75 మిగిలినాయి. హల్లెలూయా. 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల్లో 15 ఏళ్ళు పిల్లతనం వెళ్ళిపోతుంది. నువ్వు చదివి, నీకు జ్ఞానం వచ్చి, దేవుడు అనే జ్ఞానము తెలుసుకుని, లేకపోతే తెలివి వచ్చే సమయానికి, బుద్ధి వచ్చే సమయానికి ఎన్నేళ్ళు వెళ్ళిపోతుంది? 15 ఏళ్ళు గ్యారంటీకి వెళ్ళిపోతుంది కదా. 25 ఒక 15 ఏళ్ళు ఎన్నేళ్ళు వెళ్ళిపోయింది ఇప్పుడు? 40 ఏళ్ళు వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇంకా నీ ఉద్యోగము, నీ వ్యాపారము, పిల్లలు, ఫ్యామిలీలు ఎన్నేళ్ళు మిగిలింది 60 ఏళ్లలో? హల్లెలూయా. 60 ఏళ్ళు ఉంది అనుకుందాం, చెప్తాను. 60 ఏళ్లలో ఇంక మర్చిపోయినాం, చిన్న లెక్క వేయడం మర్చిపోయినామండి. 80 ఏళ్ళ తర్వాత పీటీ ఉషలాగా పరిగెడతామా? ఎన్నేళ్ళు ఉంటుంది? పోనీ చెప్తున్నా 65, 70, 75 వచ్చేసరికి ఇంకేమైపోతుంది? 100 ఏళ్ళు అనుకోవడం మంచిదే, సంతోషమే, బతుకుదాము. కానీ క్వాలిటీ లైఫ్, ఎవరి మీద ఆధారపడకుండా, ఏ విధమైన సమస్య లేకుండా, బాగా బలంగా గట్టిగా మనం ఎంతకాలం ఉండొచ్చు? అటు ఇటుగా లెక్కగా 80 ఏళ్ళు అనుకుందాం. అవునా కాదా? ఆలోచించండి. 80 ఏళ్ళు దాటిందంటే కట్టిపట్టాల్సిందే, లేకపోతే ఎవరైనా సహాయము రావాల్సిందే. ఈ మిగిలిన జీవితం ఎంత మనకు? 40 ఏళ్ళు ఇక్కడ వెళ్ళిపోయింది. ఫ్యామిలీకి ఒక 20-30 ఏళ్ళు వెళ్ళిపోతుంది. మనకి ఎన్నేళ్ళు మిగిలి ఉంటుంది ఇంకా? ఆ పనుల్లోనూ, ఈ పనుల్లోనూ, ఆ ఆలోచనలలోనూ చింతించే వాళ్ళకి ఇంకొక 5 ఏళ్ళు మైనస్. దాని గురించి, దీని గురించి కంప్లైంట్లు చేసుకుంటా ఆలోచించుకుంటా, సమయం అంతా వ్యర్థపరచుకుంటా, సెల్ ఫోన్లలో వ్యర్థపరచుకుంటా, ఆ తప్పులు చేస్తూ, ఈ పాపాలు చేసుకుంటూ. ఏమంటే ఆలోచిస్తుంటున్నారా? ఇంత స్వల్పమైనదే జీవితం. ఇంకొక చిన్న లెక్క చెప్తానండి. సంవత్సరానికి ఎన్ని వారాలు చెప్పండి? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 54 52? 52. హల్లెలూయా. ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? అందులో మనం ఆదివారం ఎగరగొట్టే ఆదివారాలన్నీ, దేవుని సన్నిధికి రాకుండా ఎగరగొట్టే ఆదివారాలన్నీ ఎన్ని? గట్టిగా చెప్పాలి, గుండెల మీద ధైర్యంగా చేసుకొని చెప్పండి. మినిమం అన్నా కూడా 10 ఎగరగొట్టేస్తామా? 10 నుంచి 15 వరకు ఈజీగా ఎగిరిపోతాయా లేదా? హల్లెలూయా. ఇంకా దేవుడు అంటే భయభక్తులు, ఇంకా దేవుడు తప్ప ఎవరు లేదనుకునే వాళ్ళు 1, 2 పోతాయి అంతే తప్ప, ఇంకా కామన్గా ఆలోచించుకుంటే ఎన్ని ఎగిరిపోతాయి? ఇట్లా సంక్రాంతులు వస్తే ఒక 2, ఓకే. తర్వాత ఇంకా పండగలు వచ్చినాయి అనుకో, ఈ పండగలు వచ్చినాయి, ఆ పండగలు వచ్చినాయి, బంధువులు వచ్చినారని చెప్పి ఇంకొన్ని, లేకపోతే ఆరోగ్యం బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని ఇంకొన్ని. ఎన్ని వెళ్ళిపోతాయండి? ఇంకా బల్లకు మాత్రమే కనపడే వాళ్ళ స్పెషల్ లెక్క. ఎన్ని వారాలు? సంవత్సరానికి 12 వారాలా? 12 వారాలే ఇంక వాళ్ళ లెక్క. 12 ఆదివారాలు. హల్లెలూయా. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు ఎన్ని ఆదివారాలు వస్తున్నాం దేవుని దగ్గరికి? 40 వారాలు. ఎన్ని వారాలు? 40. అంటే సంవత్సరానికి 40 సార్లు 40 ఆదివారాలు వస్తున్నాం. సరే, 10 ఏళ్ళకి ఎన్ని ఆదివారాలు? 400. అవునా? 400 రోజులు. హల్లెలూయా. అటు ఇటుగా ఒక యావరేజ్గా ఒక 50 సంవత్సరాలకి ఎన్ని ఆదివారాలు? 2000 ఆదివారాలు. ఎన్ని రోజులు? 2000 రోజులు. 2000 సార్లు. హల్లెలూయా. ఎన్నిసార్లు వస్తున్నాం దేవుని దగ్గరికి? అటు ఇటుగా మనం చూసుకుంటే మన జీవితకాలం అంతా కూడా ఒక 2 నుంచి 2500 ఆదివారాలు మాత్రమే దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. ఎన్ని రోజులు? 2000 నుంచి
2500. మీరు చెప్పిన లెక్క ఉంది చూసారా, 100 సంవత్సరాలు 365 రోజుల లెక్కన వేసుకుంటే 365 రోజుల లెక్కన వేసుకుంటే 36,500 రోజులు. ఎన్ని రోజులు? బాగా వినండి ఈ లెక్క, నాకే కళ్ళు తెరవబడ్డాయి అన్నమాట. ఒకసారి ఆలోచించిన తర్వాత, అరే మనము దేవునితో గడిపేటువంటి రోజులు, దేవునితో గడిపే సమయము, మనం దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వల్పమైన జీవితంలోనే ఇంకా దానిలో అణువంత, ఆ పరమాణువు అణువంత ఉన్నట్టుందిరా ఇది. ఎన్ని రోజులు మనం దేవుని సన్నిధికి వస్తున్నామో తెలుసా? 2 నుంచి 2,500 రోజులు, అంటే 2 నుంచి 2,500 ఆదివారాలు, అంతే. 36,500 రోజులలో 36,500 రోజులు నువ్వు బ్రతికితే అందులో కేవలం 2 నుంచి 2,500 రోజులు మాత్రమే దేవుని సన్నిధికి ఆదివారం వెతకడానికి నువ్వు వస్తున్నావు. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? ఆలోచిస్తుంటున్నారా? నీకు 100 సంవత్సరాల లెక్కన వేసుకుంటే 36,500 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, అంటే 100 సంవత్సరాలకు అంతే కదా. ఎన్ని రోజులు నీ బ్రతుకు, నా బ్రతుకు? ఎన్ని రోజులు? ఈ రోజులలో 2,000 నుంచి 2,500 ఆదివారాలు మాత్రమే దేవుని దగ్గరికి వస్తుంటున్నావు. హల్లెలూయా. ఇంకా బల్లకు మాత్రమే వచ్చే వాళ్ళ లెక్క హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా క్రిస్మస్కి, ఈస్టర్కి కనబడే వాళ్ళ లెక్క ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2,500 ఆదివారాలలో కూడా ఎంతసేపు దేవునితో గడుపుతున్నాము అని అంటే, ఈ 24 గంటల్లో మళ్ళీ కూడా కేవలం 2 గంటలు. ఎన్ని గంటలు? ఆదివారం ఎంతసేపు జరుగుతుందండి ఆరాధన? 2 నుంచి 3 గంటలు. మనం వచ్చేది ఎన్ని గంటలకు? 9:30 కంటే ఖచ్చితంగా ఆరాధన జరుగుతుంటుంది. లాస్ట్లో 11 గంటల నుంచి ఆరాధన, అంటే 10:45కి దేవుని సన్నిధికి ఎదుర్కొంటూ వచ్చేస్తాం అనమాట. 12 వాక్యం అయిపోతుంది, 12:15 ముగించబడుతుంది. హల్లెలూయా. ఎంతసేపు తిప్పి కొట్టినామని కూడా మనం కాన్ఫిడెంట్గా చెప్పగలిగినటువంటి 2 గంటలు. ఈ 2,500 ఇంటూ 2 గంటలు ఎంతండి? ఎన్ని రోజులు, ఎన్ని గంటలు? హల్లెలూయా. వీఆర్ నాట్ ఈవెన్ గివింగ్. మనము కనీసము దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము, కనీసము 10వ భాగం కూడా దేవునికి ఇవ్వడం లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధిని వెదకటము లేదు. రోజంతా వెళ్ళినటువంటి తర్వాత వాట్ వీఆర్ డూయింగ్, ఏం చేస్తున్నాం? దట్స్ వై ఆల్వేస్ ట్రై టు హ్యావ్ దేవుని యొక్క సన్నిధిని వెతకటము ప్రారంభించు. దేవుని సన్నిధిని హత్తుకొనుట ప్రారంభించు. ఆశ కలిగి ఉండు. దేవుని ఎదుట నిలబడినప్పుడు నీకు దేవుడు లెక్క అడుగుతాడని బైబిల్ చెబుతున్నదా? నీకు ఇవ్వబడిన సమయానికి దేవుడు లెక్క అడుగుతాడని బైబిల్ చెబుతుంటున్నదా? హల్లెలూయా. అరే నీకు 36,500 రోజులు ఇచ్చాను, అట్లీస్ట్ కెన్ యూ స్పెండ్ ఎవ్రీ డే అట్లీస్ట్ an hour, 1 గంటైనా దేవునితో గడపడానికి, ఆయన వాక్యం చదవడానికి, ఆయనతో కలిసి బ్రతకడానికి. నిన్ను నన్ను తయారు చేసుకున్నదే దేవుడు. ఎందుకు అంటే కలిసి బ్రతకడానికి ఆయన తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? ఎందుకు దేవుడు నిన్ను తయారు చేశావు దేవా నన్ను అడిగితే, ఆయనను నాతో కలిసి బ్రతకడానికి నిన్ను తయారు చేసుకున్నానని దేవుడు చెప్పేటువంటి వాడు. హల్లెలూయా. నా మాటలను వినాలని నీకు చెవులు ఇచ్చాను, నన్ను చూడాలని నీకు కన్నులు ఇచ్చాను, నాతో నువ్వు మాట్లాడాలని నీకు నాలుక ఇచ్చాను, మాటలు ఇచ్చాను, నన్ను హత్తుకోవాలని నీకు శరీరం ఇచ్చాను, నాతో కలిసి నడవాలని నీకు పాదములు ఇచ్చాను, నా చెయ్యి పట్టుకోవాలని నీకు చేతులు ఇచ్చాను, నా హృదయము నీ హృదయము కలిసి ఉండాలని నీకు హృదయం ఇచ్చాను, నాతో పాటు నువ్వు నిత్య జీవము పాటు ఉండాలని చెప్పి ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా జీవమును నీ ఆత్మకు దయచేశానని చెప్పేటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. Are you understanding how the heart of God, the presence of God, ఆయన ఆశ, ఆయన ఆలోచన నిన్ను నన్ను కలగజేసినది? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. హల్లెలూయా. కొన్ని కామెంటరీస్లో, కొన్ని వర్షన్స్లో ఈ యొక్క మాటలు ఎలాగ రాసాయో తెలుసా? ఫస్ట్ గాడ్, మొదట ఎవరున్నారు అని అంటే దేవుడు. హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇంకొక మాటలో చెప్పాలంటే గాడ్ ఇన్ ద బిగినింగ్. హల్లెలూయా. గాడ్ ఇన్ ద బిగినింగ్. దేవుడు ఆది యందు. ఫ్రేమింగ్ ఇలాగ చేశారు కానీ ఆది యందు దేవుడు అనేటువంటి మాటను ఫ్రేమ్ చేశారు కానీ ఒరిజినల్గా ఏంటి అంటే గాడ్ ఇన్ ద బిగినింగ్. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను తయారు చేశాను. హల్లెలూయా. అంటే దేవుడు ఒకానొక కాలములో భూమి ఆకాశములను, ఆయన కాలములో లేడు, ఆయన కాలమునకు పైగా ఉన్నాడు, కాలమును తయారు చేసిన వాడు కూడా ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించాను. అవి ఎలా ఉన్నాయనంటే నిరాకారముగా ఉన్నాయి. నిరాకారముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఫస్ట్ గాడ్, ఆయన సన్నిధి ఉన్నది. ఏం జరుగుతున్నదంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి గాధము జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. హల్లెలూయా, అల్లాడుచుండెను. ఎప్పుడైనా మీరు డిస్కవరీ ఛానల్ చూసారా అండి? డిస్కవరీ ఛానల్లో భూమిని తయారు చేసేటువంటిది, చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ఒక గ్రాఫికల్గా చూపిస్తాడు. నాకు స్టార్టింగ్లో అది అర్థమయ్యేది కాదు. ఏంటి అని అంటే, ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ జరిగిందని, విస్ఫోటనం జరిగిన తర్వాత ఆ యొక్క భూమి కానీ ఆకాశం నక్షత్రములు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవి ఎలాగయ్యాయి అంటే, అవి రౌండ్గా తిరుగుతూ ఒక ముద్దలాగా అయ్యాయి. ఏమయ్యాయి? ఒక ముద్దలాగా అవి అయిపోయాయి అన్నమాట. భూమి ఒక ముద్దలాగా అయ్యింది, చంద్రుడు ఒక ముద్దలాగా అయ్యాడు, ఒక గుండ్రముగా ముద్దలాగా అయ్యాడు, సూర్యుడు ఒక ముద్దలాగా అయ్యాడు. హల్లెలూయా. అగాధ జలముల పైన ఎక్కడ పరిశుద్ధాత్మదేవుడు అల్లాడుచుండెను. వాటన్నింటిపైన, భూమిపైన, సూర్యునిపైన, చంద్రునిపైన, వాటన్నింటినీ ఆయన తయారు చేసేటువంటి సమయంలో ఆయన వాటన్నింటిపైన అల్లాడుచుండెను. Holy Spirit God, His presence, God is preparing this earth. God is preparing the sun, the moon and the stars. పరిశుద్ధాత్మదేవుడు ఆయన వాటిపైన అల్లాడుతూ వాటిపైన తిరుగుతూ వాటిపైన ఇంకొక కామెంటరీ ఎలాగున్నదంటే చెబుతున్నా. కోడి తన గుడ్డును పెట్టినటువంటి తరువాత తన రెక్కల కింద అది పొదగడము, ఆ రెక్కల కింద కావలసినటువంటి వాతావరణము ఏం చేస్తుంది? అది కోడి తన గుడ్డులో నుంచి తన యొక్క పిల్లలను బయటికి తీసుకొని వచ్చేంత వరకు ఆ యొక్క గుడ్డు పైన ఉన్నటువంటి ఆ యొక్క లేయర్ ఏదైతే తెల్లగా లేయర్ కనబడుతుందో, గుడ్డు మనం పగలగొడతాం కదా, ఆ తర్వాత గుడ్డులో నుంచి ఆ యొక్క కోడి పిల్ల బయటికి వచ్చేంత వరకు తన యొక్క రెక్కల కింద అది పొదుగుతుంది. హల్లెలూయా. రెక్కల కింద ఎందుకు పొదుగుతుందో తెలుసా? ఆ గుడ్డు పొదగబడడానికి ఒక వాతావరణం కావాలి, ఒక వెదర్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక విధమైనటువంటి వేడి కావాలి. హల్లెలూయా. ఆ వేడి ఉన్నప్పుడే అది పొదగబడుతుంది. పరిశుద్ధాత్మదేవుడు ఈ భూమిని హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ బ్రూడింగ్, ఈ యొక్క భూమినికి తగిన వాతావరణము కావాలి అని చెప్పి, మానవులు నివసించడానికి కావలసినటువంటి వాతావరణము కావాలి అని చెప్పి ఈ భూమిని ఆయన తయారు చేయుచు అలల పైన ఆయన అల్లాడుచు ఉన్నాడు. హల్లెలూయా. ఒక వాతావరణం, మానవుడు భూమి మీద బ్రతకాలనంటే ఒక వాతావరణము కావాలి. పరిశుద్ధాత్మదేవుడు ఏం చేయుచున్నాడు? ఈ భూమి పైన ఆయన అగాధ జలముల పైన ఆయన అల్లాడుతున్నాడు. ఎవరి కొరకండి? నీ కొరకు, నా కొరకే. ఒకానొక రోజున ఆ గుడ్డు పగిలి తన కోడి పిల్ల ఏ ఆకారంలో బయటకు వస్తుంది? అది ఎలాగొస్తుంది? అది ఏనుగులాగా బయటకు వస్తుందా? చీమలాగా బయటకు వస్తుందా? ఎలాగ బయటకు వస్తుంది? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీ మీద అల్లాడుతూ ఉంటుండగా ఆయన రూపంలోనికి నీవు నేను రూపింపబడతాము. Understand this. When you are in the presence of the Lord, దేవుని సన్నిధిలోనికి నువ్వు ఉన్నావనంటే, ఆయన ఆత్మలో నువ్వు నింపబడుతూ ఉన్నావనంటే, ఆయన నీ పైన అల్లాడుచూ ఉన్నాడనంటే, ఆయన శక్తి చేత నీవు నింపబడుతూ ఉన్నావనంటే, ఆయన రూపము, ఆయన అలవాట్లు, ఆయన మాటలు, ఆయన గుణగణములు, ఆయన తలంపులు, ఆయన చిత్తము అన్నీ కూడా నీలో నుంచే బయటికి వచ్చేలాగున నీవు రూపాంతరము, ఆ కోడిగుడ్డు ఏ విధంగా ఒక కోడి పిల్లలాగా మార్చబడుతుందో, తన పోలికను, తన తండ్రి పోలికను, తన తల్లి పోలికను ఏ విధంగా అది సంతరించుకుంటుందో, నీవు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఎదగబడుచు ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటామో మనము కూడా రూపాంతర అనుభవంలోనికి, మోషే ఏ విధముగా అయితే రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాడో, యేసయ్య ఏ విధముగా అయితే రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాడో, అదే అనుభవంనే మనము కూడా పొందుకొనగలము. స్ట్రైవ్ ఫర్ ఇట్. తేలికగా వచ్చేది కాదు, ఊరికేనే కళ్ళు మూసుకొని నిద్రపోతే వచ్చేది కాదు. అనాలోచితంగా, నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, వేరే పనుల విషయమై ఎక్కువ ఆలోచనలు కలిగి జీవితం అంతా వాటి కొరకే ప్రత్యేకించుకొని ఇక నేను చెయ్యలేను అనుకునేటువంటి స్థితిలో ఉంటే ఎన్నటికీ నువ్వు ఆ స్థాయిని తాకలేవు, ఎన్నటికీ ఆ స్థాయి నువ్వు చేరుకోలేవు. దాని కొరకు కాదు దేవుడు నిన్ను రూపించినది, దాని కొరకు కాదు నిన్ను ప్రత్యేకపరచుకున్నది. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానన్నాడు.
పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పినటువంటి దేవుడు. కటాక్షము నీ మీద కలిగి ఉన్నది అని ఆయన చెప్పాడు. మోషే ఆయనను వెంబడించకపోయినట్లయితే, మోషే ఆయన మాటలను వినకపోయినట్లయితే, మోషే తన మాటలను వినకపోయినట్లయితే మోషేను కూడా తప్పించేటువంటి దేవుడే. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? ఒకనొక సందర్భం వచ్చింది, మోషే దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి వాడైనా కానీ దేవుని యొక్క గుణము, ఆ యొక్క సహనం అనే దాన్ని కోల్పోయి ఆ యొక్క రాతి పలకలను, లేకపోతే ఆ బండను మాట్లాడు అని అంటే బండ నుంచి నీళ్ళు వస్తాయి, మాట్లాడు అని అంటే బండ నుంచి కొట్టడం మొదలుపెట్టాడు. వెంటనే దేవునికి కోపం వచ్చి, మోషే ఇదిగో వాగ్దానము చేసిన దానిని నువ్వు చూస్తావు, కానీ వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టలేవు. హల్లెలూయా. The most the eligible person to enter into the kingdom, the land of honey and milk, ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టడానికి అర్హత ఎవరికైనా ఉన్నదా? మొదటి పేరు ఎవరిదన్నా చెప్పాలని అంటే ఎవరిది? మోషేదే చెప్పాలి. కానీ ఏమైంది దేవునికి? హల్లెలూయా. అడుగు పెట్టనీయకుండా దేవుడు చేశాడు. దట్ డజంట్ మీన్ ఆయనను తృణీకరించాడు, లేకపోతే ఆయన త్రోసివేశాడు అని కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన నియమాలలో కొన్ని కఠినముగానే ఉంటాయి. హల్లెలూయా. హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆయన నీ కొరకు తన ప్రాణమునే పెట్టాడు, తన సన్నిధిని నీకు ఇచ్చాడు, తన జీవితమును నీకు ఇచ్చాడు, తన బ్రతుకును నీకు ఇచ్చాడు. నీకు కావలసిన దానిని అంతటినీ ఆయన దయచేసేటువంటి వాడై ఉంటున్నాడు. ఏదో నిర్లక్ష్యముగా, ఏదో అనాలోచితముగా ఆదివారం రావాలి, వెళ్ళాలి, బైబిల్ చదవాలంటే చదవాలి, ఏదో ముగించాలనంటే తూతూ మంత్రం అంటారు చూసారా, ఏదో చెయ్యాలంటే చెయ్యాలి, అయిపోవాలంటే అయిపోవాలి అనేటువంటి ఆలోచనలతో నీ జీవితాన్ని ఇంకా అలాగనే ఆ ఆలోచనలతోనే నువ్వు గడుపుతూ ఉంటున్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిని ఆలోచన అనేటువంటిది లేకుండా వెళుతూ ఉంటున్నట్లయితే, దిస్ ఈస్ ద రైట్ టైం. టేక్ ఎ కమిట్మెంట్. దేవుని యొక్క సన్నిధిని వెతకడము ప్రారంభించు. వాట్ ఎవర్ యు వాంట్, నీకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలో ఉన్నది. నీకు కావలసిన ఆరోగ్యం ఉంటున్నది, నీ అప్పుల నుంచి విడుదల ఉంటున్నది, నీ జీవితంలో మార్పు ఉంటున్నది, నీ గర్భములు తెరవబడతాయి, నీ యొక్క పరిస్థితులు మార్చబడతాయి, బ్రతుకులలో మార్పు కలుగుతుంది, దేవుని యొక్క అద్భుత కార్యములు జరుగుతాయి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం నీ జీవితం మీద నిలుస్తుంది. నువ్వు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయగలిగిన సామర్థ్యమును దేవుడు దయచేయగలిగిన వాడు. సీక్ హిస్ ప్రెజెన్స్, ద మోస్ట్ వాల్యుబుల్ టైం. ఏమండి, బాగా ఆలోచించండి. మనం పుట్టినరోజులను జరుపుకుంటాం కదా. మనం పుట్టినరోజునే మన ప్రయాణము మరణానికి ప్రారంభమైందని మీకు తెలుసు కదా, తెలీదా? హల్లెలూయా. మన పుట్టినరోజే మన మరణానికి మనం ప్రారంభమైందా లేదా? హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? హౌ ఇట్స్ వెరీ వెరీ స్మాల్ లైఫ్. చాలా చిన్నది జీవితం. 1800 సంవత్సరము వరకు కూడా బాగా ఆలోచించండి. యేసయ్య సమయంలో గుర్రములతో పాటు వేగంగా నడిచేవారంట ప్రజలు. గుర్రములతో పాటు వేగంగా నడిచేవారు. 1800 సంవత్సరాల వరకు, అంటే 18th సెంచరీ వరకు కూడా, ఎప్పుడైతే కార్లు మోటార్స్ కనిపెట్టక ముందు వరకు కూడా బాగా కాళ్ళతోనే నడుచుకుంటూ వెళ్ళిపోయేటువంటి వారు, లేదా ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేటువంటి వారు, లేదా గుర్రాలకి వెళ్ళేటువంటి వారు. ఎప్పుడైతే ఈ కార్లు మోటార్లు అన్నీ వచ్చేసాయో, టెక్నాలజీ పెరిగిపోవడం ప్రారంభించిందో, బాగా గమనించండి. ఆ దినాలలో వాళ్ళకి టైం ఎక్కువ ఉండేది. ఏంటి? వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినా వాళ్ళకి టైం ఎక్కువ ఉండేదంట. దేవునితో ఎక్కువగా గడిపేటువంటి వారు, దేవుని సన్నిధిని ఎక్కువగా వెతికేటువంటి వారు, వారు వేసినటువంటి పునాదుల పైననే ఇప్పుడు మనం కట్టుకుంటున్నాం. క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ ప్రపంచం దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉంటున్నాయి అని అంటే, ముందుకు సాగుతూ ఉన్నాయి అని అంటే, ఆలోచించండి, వారు ఎంతగానో కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఈ దినాలు ఎలాగైపోయినాయి తెలుసా? ఫాస్ట్. పోనీ వాళ్ళ మాదిరిగా నడిచామా? లేదు. వాళ్ళ మాదిరిగా పని చేసామా? లేదు. అన్నీ ఫాస్ట్ అయిపోతుంటున్నాయి. ఒకప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అని అంటే నెలలు పట్టేది, లేదా రోజులు పట్టేది. ఇప్పుడు నువ్వు భూమిని అంతా కూడా 2 రోజుల్లో చుట్టేయగలవు. ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బు ఎక్కువ ఉంటే 1 రోజులో కూడా చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళిపోగలవు. పోనీ ఒక మాట ఆ పక్క ఉత్తరం పంపించాలా, ఈ పక్క నుంచి ఉత్తరం వెళ్ళాలని అంటే టెలిగ్రామ్ వెళ్ళడానికి 1 రోజు పడుతుంది. ఇప్పుడు నువ్వు వేరే చంద్రగ్రహం మీద నుంచి కూడా హలో ఏమండి మాట్లాడగలమా లేదా? సో మచ్ ఆఫ్ ఫాస్ట్. అన్నీ ఫాస్ట్గా అయిపోతుంటున్నాయి. హల్లెలూయా. కానీ సమయం లేదు దేవునితో గడపడానికి. నీ వర్క్స్ అన్నీ ఫాస్ట్గా అయిపోతుంటున్నాయి, నీ పనులన్నీ ఫాస్ట్గా అయిపోతుంటున్నాయి. నీ ఎదుట ఏర్పాటు చేయబడినటువంటి సమయము అప్పుడు 24 గంటలే, ఇప్పుడు 24 గంటలే. ఏమైనా మారిందా? కానీ ఏమైపోయింది ఇప్పుడు? సో మచ్ ఆఫ్ ఫాస్ట్, సో మచ్ ఆఫ్ బిజీ. అంతా గజిబిజీ, అంతా
అంతా ఫ్రస్ట్రేషన్, ఎవరిలో చూసినా ఫ్రస్ట్రేషన్, జాబ్ ప్రెజర్, వర్క్ ప్రెజర్, ఫ్యామిలీ ప్రెజర్. నాకు అవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, నువ్వు ఫ్రీగా ఉన్నావు, లేకపోతే నువ్వు వర్క్లో ఉన్నావు, లేకపోతే నా వల్ల ఇది కాదు, నేను ఇంతే. అంతే, ఇంకా ఏం చేయలేవు. డోంట్ క్యారీ. బైబిల్లో ఒక మాట ఉంటున్నది, బుద్ధి లేని కంచరగాడిదల వలె, ఏంటి, జ్ఞానము లేని గుర్రముల వలె మీరు పరిగెత్తకండి. ఎలా, ఏం మాటలు అది? బుద్ధి లేని కంచరగాడిదల వలె, జ్ఞానము లేని గుర్రముల వలె. దాని అర్థం ఏంటో తెలుసా? జ్ఞానము లేని గుర్రములనంటే గుర్రానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? ఫాస్ట్గా వెళ్ళగలదు. అంటే జ్ఞానం లేకుండా ఎంతో స్పీడ్గా వెళ్ళిపోతుంది అది. అట్లా పోవద్దు. ఇంకొన్ని గాడిదలు ఉన్నాయి, అడ్డగాడిదలు, అవి కంచర గాడిదలు అనే బదులు. ఏంటి అంటే ఇవి మోస్తూనే ఉంటాయి. ఏం మోస్తుంటాయనంటే గతంలో ఎప్పుడో జరిగిన ఓటమిని మోసుకో పద. నీకు ఇవ్వబడిండేదే ఇంత తక్కువ సమయము, దాంట్లో మళ్ళీ ఆ భారమే, ఆ అవమానమే, వాడెవడో అన్నటువంటి మాటనే, ఆమె ఎవరో అన్నటువంటి మాటనే, ఆ ఫెయిల్యూరే, ఆ లవ్ ఫెయిల్యూరే, ఆ అసెట్ ఫెయిల్యూరే, ఆ బ్రతుకులే మోసుకో. ఎన్నేళ్ళు మోసుకుంటావు? బుద్ధి లేదా? ఎన్ని సంవత్సరాలు మోసుకుంటూ ముందుకెళ్తావు? బైబిల్ అందుకే దేవుడు బుద్ధి లేని కంచర గాడిదల వలె. గాడిదకున్న గుణం ఏంటి? మోయడము. గాడిదని ఎందుకు ఉపయోగించేవారు? మోయడానికి. మోసుకో. ఎన్నేళ్ళు మోస్తావు? ఎన్నేళ్ళు మోసుకుంటుంటావు? జ్ఞానం లేకోకుండా, గురి లేకోకుండా, ఒక ఆలోచన లేకుండా, ఆయన ప్రసన్నతను నేను వెతకాలి, లేకపోతే ఆయనతో గడపాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఎంతకాలం? హల్లెలూయా. దేవుని యొక్క కృప అండి. ఏంటి, దేవుడు ఆయన సన్నిధిలో అన్నింటినీ ఉంచాడు. కనీసం ఒక 2 గంటలండి, రోజు 2 గంటలు. ఎన్ని గంటలు? ప్రత్యేకపరచుకో. దేవునితో స్పెసిఫిక్ టైం ఏర్పాటు చేసుకో. ప్రయత్నించు దేవునితో ఉండడానికి. సమయము గడిపితే నీ జీవితం మారిపోతుంది. పరిస్థితులు మారతాయి, బ్రతుకులు మారతాయి. అన్ని జీవితంలో ఉంటున్నటువంటి సంకటములన్నీ కూడా ఎదుర్కొనేందుకు దేవుడు శక్తినిస్తాడు. నీ ఎదుట యుద్ధం ఉన్నది అంతే. ఇంకా దాన్ని పోరాడాల్సిన సమయంలో నేను పారిపోతానంటే అటువైపు కూడా యుద్ధమే ఉన్నది, ఈ పక్కకు పోతా అంటే ఇటువైపు యుద్ధమే ఉన్నది, నేను వెనక్కిపోతా అంటే వెనకల కూడా యుద్ధమే ఉన్నది. హల్లెలూయా. అన్ని వైపులా యుద్ధం ఉన్నప్పుడు, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు నిర్ణయించుకోవాలి, నేను యుద్ధం చేయాలా, తప్పదు, నేను పోవాలంటే యుద్ధం చేయాలా, నువ్వు నిర్ణయించుకోవాలి. నీకు శక్తి కావాలి, యుద్ధంలో పోరాడడానికి నీకు శక్తి కావాలి. శక్తి కావాలనంటే నువ్వు దేవుని సన్నిధిలోనే పొందుకొనగలవు. నీ శక్తి చేత పోరాడినావనుకో, నీ జ్ఞానము చేత, నీ తలంపుల చేత పోరాడడానికి ప్రయత్నించావా, అలసిపోతావు, పడిపోతావు, ఓడిపోతావు. శక్తి చాలదు. నాట్ పాసిబుల్. మోసే తన దేవుని దగ్గరికి వెళ్ళి అనేకమైన మార్లు దేవునికి కూడా విరక్తి వచ్చేలాగా ప్రవర్తించే జనాంగం అది. దేవుని కూడా తట్టుకోలేదు. వాళ్ళు మాట్లాడే మాటలు దేవుని యొక్క చెవులో గింగురుమని తిరుగునాయంట. ఎలాగా? చెవు దగ్గరికి వచ్చి ఏదైనా ఈగ కానీ, దోమ కానీ, లేకపోతే ఏదైనా ఒక పురుగు కానీ గుర్రం తిరిగిందనుకోండి, అంటామా లేదా? వాళ్ళన్న మాటలకి ఏం జరిగిందంటే దేవునికి భయంకరమైన కోపం వచ్చింది. హల్లెలూయా. మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన ఆ విధముగా ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. దేవునిని వెదకాడము ప్రారంభించండి. మన జీవితములలో దేవుని సన్నిధిని హత్తుకునడం మనము ప్రారంభించాలి. పౌలు, శీల, లేకపోతే పేతురు, వీళ్ళందరూ కూడా యేసయ్యతో పాటు వెళ్ళారు, యేసయ్యతో పాటు ఉన్నారు. ఆయన వెళ్ళేంత వరకు కూడా ఆయన వెళ్ళిపోయేంత వరకు, ఆయన వెళ్ళిపోయినటువంటి తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారో తెలుసా? యేసయ్య వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకొని వారు మళ్ళీ బిజినెస్ ప్రారంభించడానికి మళ్ళీ వెళ్తున్నారు. బిజినెస్, అవునా కాదా? పేతురు ఏం చేశాడు? లేచి నిలబడి, అయ్యా ఇంకేమి యేసయ్య వెళ్ళిపోయాడు, ఇంకా మనం తినాలంటే ఆకలి అవుతా ఉంది అంటే మనకి ఏం కావాలా? మనకు తెలిసిన బిజినెస్ ఏంటి? వెళ్ళి మళ్ళీ అంతకుముందే కదా దేవుడు యేసయ్య ఎన్ని సంవత్సరాల కిందట, ఒక 2 ఏళ్ళు 3.5 సంవత్సరాల కిందట ఆయన ఏం చేశాడు? అరే పేతురు, అంటే ప్రజలారా, శిష్యులారా, మీరందరూ సముద్రానికి చెందినటువంటి వాళ్ళు కాదు, మనుషులు బట్టేందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పి భూమి మీద తెచ్చిపెడితే 3.5 సంవత్సరాలు డర్రని తిరిగేసరికి మళ్ళీ ఏం చేస్తున్నారు? హల్లెలూయా. వెన్ దే డోంట్ ఫీల్ గాడ్ ఈజ్ విత్ దెమ్, దేవుడు వారితో లేడు అనుకునేటువంటి భావన, యేసయ్య వారితో లేడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వారికి వచ్చినదో వారి సొంత శక్తి మీద ఆధారపడడం ప్రారంభించారు.
స్వంత మార్గములను వెతకడం ప్రారంభించారు. ఎవరైనా ఒక వ్యక్తి జీవితంలో స్వంత మార్గములను వెతుకుతూ కనబడుతున్నాడా, బాగా గుర్తుపెట్టుకో, అతడు యేసు శక్తి పైన ఆధారపడడం లేదు, యేసుని వెంబడించటం లేదు. అయితే యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు కదా, కృప కలిగినటువంటి దేవుడు కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే, పిల్లలారా తినడానికి ఆకలి అవుతుందన్నారు, పోయారు, ఏమైనా ఉన్నదా అని అంటే, ఏం లేదయ్యా, ఎతికాము, ఏం లేదు. అక్కడికి వెళ్తే మళ్ళీ ఏముంది, యేసు లేడు. యేసు ఉన్నప్పుడు చేపలు వచ్చాయి, ఇప్పుడు యేసు లేడు, ఎందుకు వస్తాయి చేపలు? వస్తాయా చేపలు? హల్లెలూయా. యేసయ్య ఆ పడవలకు రాగానే చేపలన్నీ వచ్చేసాయి. యేసయ్య లేకపోతే ఇంకా చేపలు ఎందుకు వస్తాయి? రాలేదు చేపలు. అందుకనే యేసయ్య వాళ్ళు రాకముందే ఆ ఒడ్డుకేమో వెళ్ళాడు, ఒడ్డుకి వెళ్తే చేపలు వచ్చాయి. రాగానే అవి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఆయన, ముందుగానే ఆకలితో నా పిల్లలు వస్తున్నారని చెప్పి వాళ్ళ కొరకు సిద్ధపాటు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మనం కనపరుద్దామండి. నువ్వు అలసిపోయినప్పుడు నువ్వు అలసిపోయావని దేవునికి తెలుసు. ఆకలితో ఉన్నప్పుడు ఆకలితో ఉన్నావని తెలుసు. నీ జీవితంలో ఆలస్యం అవుతున్నది అన్నప్పుడు ఆలస్యం అవుతూ ఉన్నదని దేవునికి తెలుసు. యేసయ్యనే వచ్చి ఈరోజు నేను నీతో అంటున్నాడు, పిల్లలారా నా దగ్గరికి రండి. ఆకలితో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, ప్రయత్నములు విఫలమై ఉన్నాయి, సేద తీర్చబడుటకు నా దగ్గరికి వచ్చి కూర్చున్నాండి, నా దగ్గరికి వచ్చి కూర్చున్నాండి. పేతురుతో అంటున్నాడు కదా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. రెండవసారి అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభువా. సో ఎవ్రీవన్ హియర్ ఇంక్లూడింగ్ మీ, అందరిలోనూ యేసయ్య అంటే ప్రేమ ఉందండి. యేసయ్య అంటే ప్రేమ ఉంది, లోపట ఉంది. యేసు మొదటి ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి? హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రేమించాము ఆయనని, ఎంత ఆసక్తితో ఆయన దగ్గరికి వచ్చాం, ఎంత సమయం ఆయనతో గడుపుతుంటే, ఎంత ఎక్కువ సమయం బైబిల్ చదువుతుంటే, ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటుంటే, అదంతా అనగారిపోయింది, అదంతా తగ్గిపోయింది, అదంతా పక్కన పెట్టేశాం. ఏంటంటే జీవన సంబంధమైనటువంటి వ్యాపారములు, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడమము, లోక సంబంధమైనటువంటి కుటుంబాలు, వ్యాపారములు, పరిస్థితులు, దేవుడు అవన్నీ మనకు ఆశీర్వదించిచ్చాడు. వాటిని పట్టుకొని వెళ్ళిపోతుంటున్నాము. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రేమిస్తున్నావా? ప్రశ్న, ప్రేమిస్తున్నావా? ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తే నీకు కావలసినదంతా నిన్ను వెంబడిస్తుంది. దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తే నీకు కావలసినదంతా నిన్ను వెంబడిస్తుంది. ఎప్పుడైతే పేతురు దేవుని సన్నిధిని ప్రేమించడం మొదలుపెట్టాడో, ప్రాణము దక్కించుకోవడానికి పారిపోయినటువంటి పేతురు ఒకానొక రోజున వచ్చింది, దేవుని సన్నిధి చేత, పరిశుద్ధాత్మ చేత పెంతెకోస్తు దినము నాడు ఆయన ఎప్పుడైతే నింపబడ్డాడో, అందరి ఎదుట లేచి నిలబడి ఎవరైతే బహుశా చూశారేమో, ఒక 50 రోజుల క్రితము యేసును గురించి ప్రశ్న అడిగినప్పుడు, నువ్వు యేసుతో పాటు ఉన్నవాడివే కదా అని అడిగినప్పుడు, నేను కాదు అని చెప్పినటువంటి వాడు, 3 సార్లు బొంకినటువంటి వాడు, లేచి చెప్పగా యేసును గురించి 3,000 మంది ఒక్కసారిగా దేవుని పక్షమునకు చేర్చబడినటువంటి దేవుని సన్నిధిని అతను పొందుకున్నాడు. హల్లెలూయా. He stood for the Lord. ఆయన నిలబడ్డాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, నా బ్రతుకు దేవుని కొరకే అని ఎప్పుడైతే నిలబడ్డాడో, అతని జీవితం సమూలముగా మార్చబడింది. దేవుని సన్నిధిని ప్రేమిస్తే పౌలు యొక్క జీవితంలో ఆ వచనములు ఎక్కడ ఉన్నాయనంటే, పౌలు యొక్క జీవితంలో 19వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, పౌలు దేవుని యొక్క సన్నిధి చేత నింపబడిన వాడై ఆయన ప్రార్థనలు చేయించుండగా అద్భుతములు జరుగుతున్నాయి, సూచకార్యములు జరుగుతున్నాయి, దయ్యములు ఎల్లగొట్టబడుతున్నాయి. ఆయన చేతి యొక్క రుమాలు, జస్ట్ కర్చీఫ్, ఆయన కర్చీఫ్ తాకగానే దయ్యాలు పరిగెడుతుంటున్నాయి. దీన్ని కొంతమంది చూశారు. ఎవరనంటే స్కేవయ కుమారులు. ఎవరు? స్కేవయ ఎవడు అని అంటే ఒక యూదుడు అనమాట. ఆయనకు కొంతమంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఏం చేశారనంటే, పౌలు ప్రకటించుచున్నటువంటి యేసు నామమున నేను దయ్యములు ఎలగొట్టుచున్నాను. ఏం చెప్తున్నారు వాళ్ళు? దయ్యములు ఎలగొట్టుచున్నాను. బహుశా బైబిల్లో అయితే మెన్షన్ చేయబడలేదు, కానీ పౌలు దగ్గర ఏమో చూసినట్టున్నారు. ఆయన తాకినటువంటి కర్చీపు తాకినా కూడా దయ్యాలు ఎగిరిపోతూ ఉంటున్నాయి. హల్లెలూయా. వీళ్ళు కూడా బహుశా యేసు నామంలో వచ్చారేమో, కర్చీపు ఎత్తుకొని వచ్చారేమో తెలీదు. హల్లెలూయా. పౌలు ప్రకటించుచున్న యేసు నామములో అప్పుడు దయ్యం అనేదంట, అరే నాకు పౌలు తెలుసు, పౌలు ప్రకటించుచున్న యేసు తెలుసు, నువ్వెవడరా? నువ్వు ఎవడురా? నువ్వు కర్చీఫ్ తీసుకొని వచ్చావా? నీ బట్టలు, హల్లెలూయా, నీ వస్త్రములన్నీ కూడా పక్కకు పెరిగివేసి తిరగబడి వెంబడించి కొట్టుకుంటూ వెళ్ళాయి. డెవిల్ నోస్, సాతానుకు తెలుసు
సాతానుకు తెలుసు నువ్వు దేవుని సన్నిధిని కలిగి ఉన్నావా లేదా. హల్లెలూయా. ఇఫ్ డెవిల్ నోస్, సాతాను నీ మీద దేవుని సన్నిధిని చూస్తే నిన్ను తాకడానికే భయపడతాడు. హల్లెలూయా. నిన్ను ముట్టడానికి భయపడతాడు, నీ దగ్గరికి రావడానికి భయపడతాడు, నీ చుట్టూ ఉంటున్నటువంటి వారిని ముట్టడానికి, వారి జీవితంలో ఏదైనా చెయ్యడానికి భయపడతాడు. ఎందుకంటే యేసు నామమును బట్టి వాడిని నీవు తరమగలవు. హల్లెలూయా. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని నువ్వు మోయగలిగినట్లయితే ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడవు. తలనొప్పి వస్తే భయపడవు, కాళ్ళ నొప్పులు వస్తే భయపడవు, కడుపు నొప్పి వస్తే భయపడవు, పెద్ద పెద్ద వచ్చినా కూడా నువ్వు దేవుని సన్నిధిని గడప లేదంటే, దేవుని సన్నిధి వెతకడం లేదనంటే, హల్లెలూయా, మీ ఇంట్లో పైనుంచి కింద గిన్నె పడినా కూడా, గాలికి గిన్నె కింద పడినా కూడా వెంటనే ఫోన్, పాస్టర్ గారు మా ఇంటికి గాలి దయ్యం వచ్చిందండి. ఏమొచ్చింది? ఏం చేస్తున్నది? తలుపులు దబదబదబా కొడుతుంది పాస్టర్ గారు. హల్లెలూయా. ఇంట్లో సామాన్లన్నీ కింద పడేటట్లు చేస్తున్నది. హల్లెలూయా. అలాగైతే అమ్మా ఏం లేదమ్మా, హల్లెలూయా, ఏం లేదయ్యా, వెంటనే మీ తలుపులు మూసేయి. ఏం చేస్తాం ఇంకా? ఏం చేయాలా? మీ తలుపులు మూసేయండి ఫస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. నథింగ్, డోంట్ వరీ. వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, devils will fear you. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే దయ్యములు నీకు భయపడతాయి, దయ్యములు నిన్ను చూసి వణుకుతాయి. దయ్యములు నీ మాట వినగానే, యేసు మాట వినగానే అవి అనేకుల జీవితములను విడిచిపెట్టి బయటికి పరిగెడతాయి. సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిని ప్రేమించు, దేవుని సన్నిధి ప్రేమించు. అతి స్వల్ప సమయం మనది ఎదుట ఉన్నది. ఎంత? ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 15 సంవత్సరాలు పిల్లతనం, ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు నిద్ర, మొత్తం 40 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఒక 80 ఏళ్ళు దాటగానే ఇంకా కట్టెపట్టుకోవాల్సిందే. హల్లెలూయా. ఇంకా ఈ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలలో ఫ్యామిలీ, బిజినెస్, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు. ఎంత ఉందండి నీ దగ్గర వాల్యుబుల్ టైం? హౌ మచ్ టైమ్ యూ హ్యావ్? ప్రే అట్లీస్ట్ అతి తక్కువన్న ప్రతిరోజు కనీసము 2 గంటల సమయము దేవునితో గడపడానికి నువ్వు ప్రయత్నించు. దేవునితో మాట్లాడడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి. పాస్టర్ గారు ఏమొస్తుందండి దేవుని సన్నిధిలో గడిపితే? దేవునిలాగా నువ్వు మార్చబడతావు, దేవుని గుణగణములు నీలోనికి వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు. నిన్న పీటర్ ఒక మాట చెప్పాడనమాట. ఏంటి అని అంటే, కార్ డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు ఏదో గవర్నమెంట్ సంస్థ ద్వారా కార్ డ్రైవింగ్ జరుగుతూ ఉంది. 100 మందికి నేర్పిస్తారంట. 100 మందికి నేర్పిస్తారు. 100 మంది అయిపోయారు. మనోడు 101వ వాడు. పోయేసరికి ఏంటి అని అంటే, ఆ నేర్పించడానికి ఇచ్చేటువంటి వాడు అప్పట్లో నేర్చుకునే టైంలో ఏం పేరు రా నీ పేరు అంటే, తన ఇంటి పేరును బట్టి అక్కడ ఆధార్ కార్డులో చూడడంతో, అరే వీడు మావాడే. ఎవరు? ఏంటి ఏమైంది? మా కులబోడే. హల్లెలూయా. అరే వీని కూడా వేసేసేయండి రా అన్నారంట. ఏంటి? సరే, ఏంటి? తనవాడు, తన జాతికి చెందినవాడు, తన కులమునకు చెందినవాడు అనేటువంటి మాటతో ఇతనికి టికెట్ ఇచ్చేశారు. అంటే నేర్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. తర్వాత నేర్చుకున్నాడు, అంతా అయిపోయింది. వెన్ వి ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని రాజ్యంలోనికి, అంటే నిత్యత్వంలోనికి, ఆయన గేట్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఐ ఫీల్, నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఎంత ఎక్కువగా ఆయన గుణగణములు నాలో ఉన్నట్లయితే, ఎంత ఎక్కువగా ఆయన కొరకు నేను ప్రయాసపడినట్లయితే, ఎంత రూపము నాలో ఉంటున్నటువంటి అంతరంగ పురుషుని యొక్క రూపము, నా రూపము కాదు, పై రూపము కాదు, నాలో ఉంటున్న అంతరంగ పురుషుని యొక్క రూపము ఆయనకు దగ్గరగా ఉన్నట్లయితే, హల్లెలూయా, బెస్ట్ ప్లేస్ నేను పొందుకుంటాము. అక్కడ ఉంటున్నటువంటి దేవదూతలు ఎక్కువ దేవుని పోలికలు వీళ్ళలో కనబడుతుంటున్నాయి. పదా అమ్మ, ఎక్కువ దేవుని పోలికలు నీలో కనబడుతుంటున్నాయి. పదా. హల్లెలూయా. నువ్వు ఎక్కువ దేవుని కొరకు కష్టపడ్డావు. దిస్ ఈజ్ యువర్ ప్లేస్, దిస్ ఈజ్ యువర్ ర్యాంక్, దిస్ ఈజ్ యువర్ స్టేట్. హల్లెలూయా. హౌ మచ్
యు వర్క్ ఫర్ ద లార్డ్, యు స్ట్రైవ్ ఇన్ ద, దేవుని యొక్క సన్నిధి కొరకు ఆశపడుతూ, ప్రత్యేకపరచుకుంటూ, సమయం పరచుకుంటూ, ఏర్పాటు చేసుకొనొచ్చు దేవుని కొరకు నువ్వు ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటావో అంత ఎక్కువగా హల్లెలూయా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దీవింపబడతావు. లోకమందు దీవింపబడతావు, పరలోకమందు ఉన్నత స్థానము దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. లేదు అలాగుండను పాస్టర్ గారు, నేను కొట్లాడుకుంటా, గిలికజ్జాలు పెట్టుకుంటా, లేనిపోని వాటికంతా పొడుచుకునే మాటలు పెట్టుకుంటుంటా, వాళ్ళను వచ్చినారనంటే గుణపం, పెద్ద గుణపము, నోట్లో నుంచి డబేలను వదిలిపెట్టేస్తా, అంతే కళ్ళల్లో నుంచి వాళ్ళ జీవితాలలో నుంచి వచ్చేయాలి. ఇంకా అసలు నా దగ్గరికి ఇట్లా ఉండాలి, లేకపోతే అది నాది, అది నాకే కావాలి, ఇది నాకు రాలేదు, ఈ స్వార్థము, ఆ పెంకితనము, లేకపోతే ఈ గుణగణములు ఉన్నాయనుకుంటే ఆడ దేవదూత బహుశా ఆపి, కొంచెం సేపు ఉండు, కొన్ని లక్షణాలు కనపడడం లేదు, ఆ ప్లేస్ అది నీకు సెట్ అయ్యేటట్టు లేదు, యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి ఓకే, యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద పరలోక రాజ్యంలోకి ఎంట్రీ అయితే ఉండొచ్చు, ఎందుకంటే యేసు నమ్ముకున్నావు కదా, సో అట్లయితే ఉండు. సో నువ్వు ఆల్రెడీ అంత పోలికలు లేవు కాబట్టి కొంచెం హల్లెలూయా. వాట్ విల్ హ్యాపెన్? ఒక్కసారి ఒక ప్లేస్లో ఆడ పోయావంటే ఇంకా మళ్ళీ ఇంక్రిమెంట్లు డిక్రిమెంట్లు ఏం లేవు, ప్రమోషన్లు డిమోషన్లు ఏం లేవు, సెటిల్డ్. హల్లెలూయా. ఏమన్నా ప్రమోషన్ కావాలా పరలోకంలో? ఈడే ప్రయత్నించు. ఆల్రెడీ డిమోషన్లో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ప్రమోషన్ కావాలా? దేవుని సన్నిధిని వెతకడము ప్రారంభించు, దేవుని యొక్క సన్నిధిలో గడపడము ప్రారంభించు. హల్లెలూయా. పాపపు జీవితము, అపవిత్రత జీవితము, వ్యభిచారపు జీవితము, దేవునికి అసహ్యమైనటువంటి జీవితము, అటువంటి జీవితము కలిగి ఉంటున్నావా? ఫలమును పోగొట్టుకుంటావు, సన్నిధిని కోల్పోతావు. Those who are in the presence of the Lord, దేవుని యొక్క సన్నిధిలో గడిపినటువంటి స్త్రీలు బైబిల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. ఎస్తేరు, రూతు, లేకపోతే దెబోరా, వారి యొక్క జీవితాలు మాదిరికరము. దేవుని కొరకు, దేవుని నామం కొరకు, ప్రసన్నత కొరకు సన్నిధిలో వారు గడిపినప్పుడు రాజ్యములను వారు జయించారు. నీవు నీ యొక్క కుటుంబంలో భయభక్తులు కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, దేవునితో గడిపేటువంటి జీవితం ఉంటున్నదా? నీ యొక్క కుటుంబము, నీ భర్త, నీ భార్యలు నిన్ను ఘనపరుస్తారు, నిన్ను హెచ్చిస్తారు, నీకు భయపడతారు, నీకు లోబడతారు, నిన్ను ఘనపరుస్తారు, నిన్ను గౌరవిస్తారు, హెచ్చిస్తారు. హల్లెలూయా. సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అటువంటి జీవిత శైలి నీలో ఉంటున్నప్పుడు, ప్రార్థన జీవిత శైలి ఉంటున్నప్పుడు, ప్రార్థన కలిగిన ఒక సాక్ష్యం పంచుకుంటాను. ఒక తల్లి, వారి కుటుంబము ఒకచోట జరిగినటువంటి సంఘటన అంతగా గమనించేవారు కాదు, పట్టించుకునేవారు కాదు. ఓకే అనుకుంటా కోడలు కానీ కొడుకు కానీ ఉండేటువంటి వారు. ఎప్పుడైతే ఆమె ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉంటున్నప్పుడు, దేవుని యొక్క అద్భుత కార్యములు జరుగుతూ రావడం, ఆమె ప్రార్థనలు చేయగా, అనేకులు ఫోన్లు చేసి ప్రార్థన చేసుకుంటూ అద్భుతములు జరిగించుచూ ఉంటుండగా, హల్లెలూయా, ఒకానొక రోజున ఒక కొడుకు కోడలు కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించండి, అందరూ ఫోన్లు చేయడం, అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ మేలు జరిగింది, అమ్మ అద్భుతాలు, సాక్ష్యాలు అన్నీ కూడా ఫోన్లలో ఉంటుంటే ఆ కుటుంబం విన్నటువంటి తర్వాత వాళ్ళు కూడా తన తల్లిని గౌరవించడము, అతని గౌరవించడము మొదలు పెట్టడం జరిగింది. హల్లెలూయా. నువ్వు ఎవరివైనాను సరే, నువ్వు కోడలివైనా, అత్తవైనా, కుమార్తెవైనా, చెల్లెలవైనా, అన్న ఎవరివైనాను సరే, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ, ప్రార్థనలో గడుపుతూ నువ్వు ముందుకెళ్తుంటున్నావా? లోకము నిన్ను గమనిస్తుంది, లోకముని ఎదుటికొచ్చి ప్రార్థన చేయమని చెబుతుంది. అటువంటి దీవెన దేవుని సన్నిధిలో నువ్వు పొందుకొనగలవు. హల్లెలూయా. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. ప్రభువా, నీ సన్నిధిని వెతుకుచున్నాము, నీ కృపను వెతుకుచుంటున్నాము, కావాలని అడుగుచుంటున్నాము తండ్రి, నీ కృపను కావాలని అడుగుచుంటున్నాము. నమ్మదగిన దేవుడవు నీవని, కృప చూపేటువంటి దేవుడవు నీవని ప్రభువా, నీ సన్నిధానమును వెతుకుతూ మేమందరము చేరి ఉంటున్నాము. ఈ మాటలు విన్నటువంటి నీ మాటలు తండ్రి అందరి హృదయములలో లోతుగా నాటబడినట్లు, అందరి హృదయములలో ప్రభువా లోతుగా జరుగునట్లు అయ్యా సహాయము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. అపవాది వచ్చి వెతుకుని వెళ్ళిపోకుండా, నష్టపరచబడకుండా నీ కృపచేత నింపండి. మంచి భూమిలో నాటబడిన విత్తనములై 100 ఫలమును, 60 30 ఫలము కాదు నాయన, 100 ఫలమనే అడుగుచుంటున్నాము. నీ సన్నిధానమున ధైర్యము, నీ సన్నిధానమున బలము, నీ సన్నిధానమున శక్తి, నీ సన్నిధానమున నీ కృప పొందుకునేటువంటి వారముగా ఉండుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. టేక్ ఎ కమిట్మెంట్, చక్కటి నిర్ణయం దేవుని సన్నిధిలో. అయ్యా, సంవత్సరములు గతించాయి, కృప కావాలని అడుగుతున్నాను. కృపను అనేక మార్లు వ్యర్థపరిచాను, కృపను ఇంకొక మారు అడుగుతున్నానయ్యా. గడుపుతాము, నీ సన్నిధిని వెతుకుతాము,
సమస్తము అందులో ఉన్నది అని. తండ్రి, నీ కృపను వెతుకుతూ, నీ సన్నిధిని వెతుకుతూ నీ దగ్గరకు వచ్చాము. నీ కార్యము మా జీవితములలో జరిగించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.